నమస్తే సార్, మీ పేరండి? నా పేరు అడ్డాల రాము అండి. ఏం చేస్తారు సార్? నేను రైతునండి, ఆక్వా రైతుని, ప్లస్ ధాన్యం కూడా పండిస్తూ ఉంటాం. సార్ చూసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఆరోపణలు అయితే చేస్తున్నారు. ఈ ప్రభుత్వం పూర్తిగా ఆక్వా రైతుల్ని కానీ ధాన్య రైతులను పూర్తిగా మోసం చేసిందని చెప్తున్నారు. నిజం అది ఎంతవరకు కరెక్ట్? అది పూర్తిగా అబద్ధం అండి. కారణం ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు రేట్లు కూడా ఎప్పుడూ లేనంత రేట్లు ఉన్నాయండి. అదే ధాన్యం కూడా చూసుకుంటే ఇదివరకు సార్వాలో పండిన ధాన్యం దాల్వాలో వేసేవారు, దాల్వాలో పండిన ధాన్యం డబ్బులు సార్వాలో వేసేవారు. అటువంటిది ఇప్పుడు కొన్ని గంటల్లోనే మా అకౌంట్లో అమౌంట్ పడిపోతుంది. బయట దేశంలో సంక్రాంతి జనవరి నెలలో రాబోతుంది, కానీ మాకు ఎప్పుడో మొన్న జూన్లోనే వచ్చేసింది అన్నట్టుగా అంత ఆనందంగా ఉన్నాం రైతులు అంతా కూడా. అంటే చూసుకుంటే అంటే గతంలో ఎలా ఉండేది? ఆక్వాకి సంబంధించి ఎలా ఉండేది గతంలో? ఆకు అసలు రేట్లు ఉండేవి కాదండి. ఆ దురదృష్టం ఏంటో మరి ఆయన ఎక్కిన కాడి నుంచి పంటలు కూడా ఎవరికి వచ్చేవి కాదు. ఇప్పుడు మాత్రం పంటలు ఉన్నాయి, రేట్లు కూడా చాలా బాగున్నాయి. మాకంతా చాలా ఆనందంగా ఉన్నామండి. పెన్షన్లు కూడా 4,000 పెన్షను తెల్లారేటప్పటికల్లా ఇచ్చేస్తున్నారు. అలాగే ఈ ఉద్యోగస్తులకి జీతాలు బాగా లేటుగా పడాయి, వాళ్ళకు కూడా వెంటనే అమౌంట్ 1వ తారీఖు కల్లా ఇచ్చేస్తున్నారు. అంటే ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు పూర్తిగా పెంచేసింది ప్రభుత్వం అని చెప్పేసి మొన్న 27న కొన్ని ధర్నాలు కూడా చేశారండి వైసీపీ వాళ్ళు. ఛార్జీలు పెరిగాయంటే గతం మీద ఇప్పుడు ఏం పెరిగాయా? అసలు పెరిగినట్టుగా అయితే మాకు ఎక్కడ ఏం అనిపించలేదండి. బిల్లు ఇదివరకులాగానే వస్తున్నాయి. దాన్ని బట్టి మేము పెరిగినట్టుగా మాకు ఎక్కడా లేదు. ఏమన్నా ఇది వరకు మొన్న పేపర్లో చూసింది ఏంటంటే ఇదివరకు గవర్నమెంట్ ఏదో ప్రపోజల్ పెడితే అదేదో అమలు చేశారన్నట్టుగా అంటున్నారు తప్ప అంతకుమించి మాకు అది పెద్ద ఇబ్బందిగా అనిపించట్లేదండి. ఈ రేట్లు అవి బాగుండటం వల్ల మాకు పెద్ద ఇబ్బంది లేదండి. మరి విద్యుత్ ఛార్జీల గురించి అవనివ్వండి, మన 13 తారీఖున రైతుల గురించి ధర్నాలు అవనివ్వండి, మరి ఇంత మంచిగా ఉందని మీరు చెప్తున్నారు, మరి ధర్నాలు ఎందుకు చేస్తున్నారు వైసీపీ వాళ్ళు? అది మొత్తం కేడర్ అంతా కూడా నిరుత్సాహంగా ఉన్నారు. వాళ్ళని ఉత్సాహపరచడం కోసం ఆ విధంగా వాళ్ళు ధర్నాలు చేయటం అది చేస్తున్నారు తప్ప దాంట్లో నిజం లేదే. ఇప్పుడు ఈ గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి మహిళలకి. అదేవిధంగా ఉగాది నుంచి ఈ బస్సు టికెట్లు కూడా టికెట్లు లేకుండా మహిళలకి ఉచిత ప్రయాణం కలగజేస్తానంటున్నారు. ఈ మళ్ళీ ఈ రాజధానిని చూసుకుంటే అది అక్కడ ప్రారంభించారు. ఈ బోల్డ్ పరిశ్రమలు కూడా మనకి ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయి. మనకి ఈ రైల్వే జోన్ కూడా స్థలాన్ని కేటాయించారు. పోలవరం ప్రాజెక్టు కట్టడం మొదలుపెట్టారు. ఈ అభివృద్ధి సంక్షేమం కూడా 2 కళ్ళలాగా చూసుకుంటూ ఉంటున్నారు. ఈ ప్రభుత్వం ఎప్పుడూ కూడా ఈ ప్రభుత్వమే ఉండాలని మేమంతా కోరుకుంటున్నామండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఏమంటున్నారంటే చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్ర 2047 విజన్ అనేది తీసుకొచ్చారు. విజన్ అవన్నీ బూటకాలు మాత్రమే, మాటలన్నీ చంద్రబాబు నాయుడు. మా విజన్ ఏంటో ఆల్రెడీ గత 5 సంవత్సరాలు మేము చూపించేశామని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. మరి విజన్ 2047 సాధ్యం అవుతుందా? ఆల్రెడీ జగన్ గారు చూపించేశారంటారు ఆ విజన్. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏంటన్నది జనాలకు తెలిసిందండి. కాకపోతే ఈయన కొత్తగా వచ్చి మమ్మల్ని ఒకసారి చూడండి, నేను ఇంకా ఏదో అభివృద్ధి చేస్తాను అనేటప్పుడు ఒకసారి చూద్దాం అన్న ఉద్దేశంతో ఈయన ఒకసారి చూశారు. చూడటం వల్ల ఏం చూశారండి, ఆ రోడ్లు లేక గుంతలు చూశారు. కాకపోతే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంతమంది లాసిపోయారండి. వాళ్ళు ఎవరంటే వెహికల్ మెకానిక్లు, డాక్టర్లోను. అప్పట్లో డాక్టర్లకి వెహికల్ మెకానిక్లకి బాగా పని ఉండేది. కారణం ఏంటంటే అక్కడ రోడ్లు బాగోపోవడం వల్ల యాక్సిడెంట్లు జరిగి వెహికల్స్ అన్నీ రిపేర్ అయ్యి నానా ఇబ్బందులు పడుతూ ఉండేవారు. ఆ వెహికల్ రిపేర్ చేసుకోవడానికి మెకానిక్లు పూర్తిగా పని ఉండేది. ఈ కాళ్ళు చేతులు ఇరిగిపోయిన వాళ్ళు డాక్టర్ల దగ్గరికి వెళ్ళడం వల్ల వాళ్ళకు కూడా పని ఉండేది. ఇప్పుడు వాళ్ళకి మాత్రం కొంతవరకు పని తగ్గింది. అంతే తప్ప చంద్రబాబు నాయుడు గారు ఇదివరకు బాగా చేశారు. అందుకే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయనకు సపోర్ట్గా ఉండి ఈ కూటమి ప్రభుత్వం రావడం కోసం ఆయన కూడా కృషి చేశారు. ఆ కూటమి ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు అందరం కూడా చాలా ఆనందంగా ఉన్నాం. ఇప్పుడు గతంలోనే మేము పెట్టుబడులు అన్నీ తీసుకొచ్చాం రాష్ట్రానికి. ఈ లోకేష్ ఐటీ మంత్రి ఏమి చెయ్యట్లేదని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నారు కదా. మరి లోకేష్ గారు నిజంగా ఏమైనా పెట్టుబడులు తీసుకొస్తున్నారా లేదండి? అసలు ఇదిగోండి, ఇప్పుడు టీసీఎస్ ఉందండి. అది నెక్స్ట్ ఒక 6 నెలల్లో మన వైజాగ్లో ఆ కంపెనీ వస్తుంది. దాని 4,000 ఉద్యోగాలు వస్తాయి నిరుద్యోగులకి. అదేవిధంగా ఒక 4-5 కంపెనీలు అప్పుడే మొదలుపెట్టిన 1,86,000 కోట్లు పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పి ఈ పేపర్లోనే అది చదివి తెలుసుకున్నామండి. ఇంతకుముందులాగే మళ్ళీ ఇంతకుముందులే అంటే ఇదివరకు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నట్టుగా ఇప్పుడు ఈ కుటుంబ ప్రభుత్వం కూడా అభివృద్ధిలో పరుగులు పెడుతుందన్న నమ్మకంతో ఉన్నామండి మేము.
గ్రామాల అభివృద్ధి పరంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎలా చేస్తున్నారు, పనితీరు ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ గారి పనితీరు చాలా అద్భుతంగా ఉందండి. కారణం ఏంటంటే ఆయన ఈ గిరిజన గ్రామాల్లో కూడా నడుచుకుంటూ వెళ్ళిపోయి అక్కడ వాళ్ళ పరిస్థితి చూసి ఆ రోడ్లు వెంటనే వేయించేస్తున్నారు. ఆ వేయించడం వల్ల వాళ్ళకి ఈ డోలీ ఇది కట్టుకుని వెళ్ళటం, ఈ ఆరోగ్య సమస్యలు అవి కూడా తగ్గుతున్నాయి. ఈ ట్రావెలింగ్ ఎప్పుడైతే బాగుందో అభివృద్ధి కూడా బాగుంటుందని చాలా నమ్మకంగా ఉన్నాం. ఆయన పంచాయతీరాజ్ మినిస్టర్గా ఒకే రోజుని రికార్డు స్థాయిలో గ్రామ సభలు పెట్టి ఆ గ్రామాల్లో ఉన్న సమస్యలను తెలుసుకుని ఒక్కొక్కటి పరిష్కారం చేస్తున్నారు. ఆయన పనితీరు చాలా అద్భుతంగా ఉంది. కేంద్రం సపోర్ట్ ఎలా ఉందండి రాష్ట్రానికి? కేంద్రం సపోర్ట్ చాలా బాగుంది కాబట్టి ఈ రాజధాని విషయం అవనివ్వండి, పోలవరం విషయం అవనివ్వండి, అదేవిధంగా రైల్వే జోన్ కానీ ఇవన్నీ కూడా మనకి పట్టాలు ఎక్కినాయి అంటే దానికి కారణం కేంద్ర ప్రభుత్వమే.